ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీలో వైఎస్ఆర్ పెన్షన్ భరోసా పెంపు బహిరంగ సభని వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పెన్షన్ లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అంతేకాకుండా మున్సిపల్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు సీఎం జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే ఈ రోడ్ షో సందర్భంగా షాపులు మూయాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. ఇక సీఎం పర్యటన సందర్భంగా రాజమండ్రిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైట్, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటించున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో సీఎం జగన్ పర్యటించున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? షెడ్యూల్ ఎలా ఉండబోతోంది? గాయత్రి, ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సీఎం జగన్ వైఎస్ఆర్ పెన్షన్ భరోసా పెంపు కార్యక్రమాన్ని బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ కార్యక్రమానికి అంటే ఈ రోజు నుంచి పెన్షన్ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ వారోత్సవాలు సభకి భారీగా జనాన్ని కూడా సమీకరిస్తున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లను రాజమండ్రి ఆర్ట్ కాలేజీలో చేశారు. దాదాపు 30,000 మంది పైగా వస్తారని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం 10:30 గంటలకి రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో సీఎం జగన్ హెలికాప్టర్ లో దిగుతారు. ఇక్కడ దిగిన తర్వాత ఇది డైరెక్ట్ సెంటర్ రంభవరం మేనక మీదుగా ఇక్కడ అజాద్ చౌక్ సెంటర్ నుంచి ఆర్ట్ కాలేజీ వరకు కూడా ఒక రోడ్ షో నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఆ రోడ్ షోలో ఒక దాదాపుగా 45 నిమిషాలు రోడ్ షో కొనసాగనుంది. తర్వాత బహిరంగ సభకు చేరుకుంటారు. 11:20 గంటలకు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతున్నారని చెప్పేసి షెడ్యూల్ వచ్చింది. అయితే ప్రస్తుతం అయితే 2 గంటల వరకు కూడా మధ్యాహ్నం ఈ సభ కార్యక్రమం కొనసాగనుంది. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాజమండ్రిలో ట్రాఫిక్ నిబంధనలు విధించారు, ఆంక్షలు విధించారు. రాజమండ్రి కోటివల్లి బస్ స్టాండ్ నుంచి లోపలికి అంటే మున్సిపల్ స్టేడియం వైపు కానీ ఆర్ట్ కాలేజ్ వైపు కానీ ఎలాంటి వాహనాలని అనుమతించట్లేదు. వాటిని ఇటు బాలాజీపేట ఏఎన్టీటీ జంక్షన్ మీదుగా బాలాజీపేట నేషనల్ హైవే మీదుగా మోరంపూడి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కి మళ్లించారు. అలాగే కాకినాడ నుంచి ఇస్తున్న బస్సులను కూడా నేరుగా హైవే నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ కి మళ్లించారు. ఆర్ట్ కాలేజ్ వైపు కూడా ఎలాంటి ట్రాఫిక్ ని అనుమతించట్లేదు. అలాగే కోరుకొండ గోకవరం ప్రాంతం నుంచి వచ్చే అంటే బస్సులు కూడా సీతారామ ప్రాంతం వచ్చే బస్సులు కూడా గోకవరం బస్ స్టాండ్ నుంచి వెనక్కి మళ్లిస్తున్నారు. మొత్తం మీద ట్రాఫిక్ ఆంక్షలు కూడా మధ్యాహ్నం వరకు అంటే సీఎం సభ పూర్తయ్యే వరకు కూడా కొనసాగుతాయని చెప్పేసి పోలీసులు ప్రకటించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా 2 రోజుల నుంచి ఇస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అయితే సీఎం సభకి రాజమండ్రి ఆర్ట్ కాలేజీలో భారీగా ఏర్పాట్లు చేశారు. సభ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 10:20 గంటలకి రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో జగన్ హెలికాప్టర్ లో దిగుతారని చెప్పేసి ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం సమయం ఉంది. బహుశా 10 నిమిషాల వీటిలో ముఖ్యమంత్రి రాజమండ్రికి చేరుకునే పరిస్థితి ఉంది. గాయత్రి, రైట్, శ్రీరామ్మూర్తి, సీఎం జగన్ తో పాటు ఇతర నేతలు ఎవరు పాల్గొంటున్నారు సభకి? అంటే ఇక్కడ ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాలకి వైసీపీ కోఆర్డినేటర్లుగా ఉన్న రాజ్యసభ సభ్యులు ఇక్కడ పిల్లి సుభాష్ చంద్రబోసు అలాగే ఎంపీ మిథున్ రెడ్డితో పాటు రాజమండ్రి ఎంపీ అలాగే వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్న మార్కాని భరత్ తో పాటు ఇక్కడ జిల్లాలోని ఇన్ఛార్జి మంత్రి చెలిపోయిన వేణుగోపాలకృష్ణ అలాగే హోంమంత్రి తానేటి వనితతో పాటు జిల్లా మంత్రులు దాచేటి రాజా అలాగే పిన్పి స్వరూప్ వీళ్ళు కూడా హాజరు కానున్నారు. మొత్తం వీళ్ళతో పాటుగా కొంతమంది రాష్ట్ర మంత్రులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వైఎస్ఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమం నేపథ్యంలో లబ్ధిదారులతో కూడా ముఖ్యమంత్రి కాసేపు ముఖాముఖిగా మాట్లాడతారు. ఏ విధంగా వారికి పెన్షన్ అందుతుంది, తాను ఇచ్చిన హామీ ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ కి ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుతూ ఇప్పుడు 3 దఫాలుగా 250 రూపాయలకి పెంచారు. ఇప్పుడు 2750 రూపాయలు అంటే 2,750 రూపాయలు ఈ రోజు అంటే ఈ జనవరి నెల నుంచి పెన్షన్ ఈ లబ్ధిదారులకు అందుతుంది. ఈ మొత్తం దాదాపుగా లక్షలాది మందికి రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా ఈ పెన్షన్ సౌకర్యం అందిస్తున్నట్టుగా చెప్తూ ఇక్కడ ఏదైతే వాళ్ళు దీనివల్ల లబ్ధి పొందుతున్న ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులతో ముఖాముఖిగా సీఎం జగన్ మాట్లాడనున్నారు. గాయత్రి, రైట్, శ్రీరామ్మూర్తి, సభలు నిర్వహిస్తుంటే ఎటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయో మనకి రీసెంట్ గా చూసిన సభలను చూస్తే తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు సీఎం జగన్. మొత్తం ప్రాంగణం ఆర్ట్స్ కాలేజీలో ప్రాంగణం చూసినట్లయితే మొత్తం బ్యారికేడ్లతోటి
ఒక్కొక్క కాలకు కొంతమందిని కూర్చునే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. అందరూ కూడా ఒక మార్గంలో వెళ్ళి మరో ఒక మార్గంలో బయటకు వచ్చేలా కూడా ఇది పెట్టారు. ఎక్కడికక్కడే పోలీసు బందోబస్తు చాలా కట్టుదిట్టం చేశారు. అలాగే రోడ్ షో నిర్వహించే ప్రాంతంలో కూడా దుకాణాలు ఏమీ కూడా మూసివేయద్దని చెప్పేసి పోలీసులు ఇది చేశారు. ముందుగానే వారికి విజ్ఞప్తి చేశారు, దుకాణాలు తెరుచుకోవచ్చు అని చెప్పారు. అయితే ఎక్కడ కూడా బారికేడ్లు అనేది ఆ రోడ్ షోలో ఎక్కడ కట్టకుండా ట్రాఫిక్ ఉన్న జంక్షన్ లోనే ఆంక్షలు పెట్టి ఆ రోడ్ షో అంతా కూడా ఓపెనింగ్ అనేది చేసే విధంగా భారీగా పోలీస్ బలగాల్ని మోహరించారు. అయితే ఎక్కడ కూడా అంటే ఈ పార్కింగ్ ప్లేస్ నుంచి సభకి చేరుకునే ప్రాంతానికి కానీ మళ్ళీ తిరిగి సభ నుంచి బయటికి వెళ్ళే విధంగా వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి ఒడిదుడుకులు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. భారీ గేట్లు నిర్మించారు. ఎక్కడికక్కడ దాదాపుగా 30,000 మందికి పైకి ఇక్కడికి హాజరవుతారని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ లబ్ధిదారులు ప్రధానంగా పెన్షన్ అందుకునే వైఎస్ఆర్ భరోసా పెన్షన్ అందుకునే లబ్ధిదారులునే ఎక్కువ మంది సభకు హాజరయ్యే పరిస్థితి ఉంది. దీంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఇక్కడ జిల్లా కలెక్టర్ మాధవీలత అలాగే ఎస్పీ సుజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో మొత్తం ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి ఎప్పటికప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణతో పాటు హోంమంత్రి వనిత కూడా నిన్న ఈ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.